మరి ఎందుకని జీవితంలో ఇది ఒక గుణపాఠాన్ని మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? సరే పడితే పడ్డావు, లేగు, పశ్చాత్తాపడు, కడుక్కోవడానికి ఏసయ్య రక్తం ఉంది, ఏసయ్య రక్తం ఉంది కదా పదే పదే తప్పు చేస్తే అది పెద్ద తప్పండి. అది కరెక్ట్ కాదు. నీ బలహీనతల వల్ల, లేకపోతే నువ్వు తప్పక కావాలని పాపం చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదండి. పాపం చేసి ఆదివారం వెళ్ళి సారీ చేసి అంటే సరే కాదు, అది నిర్లక్ష్యం, అది పొగరబోతుతనం, అది నిర్లక్ష్య ధోరణి, అది మంచిది కాదు. అది కాదు. నువ్వు తెలియక తప్పు చేస్తే, కొన్ని సందర్భాల్లో పాపంలో పడిపోతే అది వేరు. కావాలని తప్పు చేస్తే అది కరెక్ట్ కాదండి. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే సాతాను మీదకి మనకి అధికారం వస్తుంది. దేవుడు మనల్ని ఒక బిగ్ బ్లెస్సింగ్ చేస్తానండి. బ్లెస్సింగ్ ఫర్ ద నేషన్స్, బ్లెస్సింగ్ ఫర్ ద వరల్డ్. పేతురు ఆయన ఏం చేస్తే అదే రైట్, ఆయన ఏం చేస్తే అదే తప్పు అన్నట్టుగా అలా చేశారు. అంటే ఆయన మీద అంత నమ్మకం కలిగింది యేసయ్యకి, అంత నమ్మకాన్ని అతను కలిగించుకోగలిగాడు. అతను అంత ఇదిగా దేవునికి సఖ్యపడి దేవునికి అంత దగ్గర అయ్యాడండి. మనం ఎవరైనా బాగా నమ్మితేనే వాళ్ళకి అధికారం కట్టబెడతాం, వాళ్ళకి అధికారాన్ని వాళ్ళ చేతిలో పెడతాం. నమ్మకం తీసుకెళ్ళి పెడతామా? నమ్మకం ఎవ్వరు కూడా ఎవరిని కూర్చోబెట్టరండి. అలా చేసే వాళ్ళు మూర్ఖులు అంటారు నా దృష్టిలో. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు, దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళు తీయడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ అండి, ఇది దేవుని యొక్క గ్రంథం అండి, దైవిక గ్రంథం. ఇది మనం ఎంత చదివితే అంత బలము, ఆత్మీయ శక్తిని పొందుకుంటాం, ఆత్మీయ మేలు అనేక మందికి మనం దీవెనగా మారుతాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం. మార్క్ చాప్టర్ 16 వర్సెస్ 15 to 18. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలను మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదైనాను త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందిరని వారితో చెప్పాను. ఆయన చెప్తున్నాడు, ఏకంగా సాతాను మీద అధికారాన్ని కంప్లీట్ గా ఇచ్చేస్తున్నాడండి. పాములు ఎత్తి పట్టుకుంటారంట, దెయ్యాలను పారద్రోత. ఈ దెయ్యం సామ్రాజ్యం అంతా ఎవరిదండి? వాడిదేగా. దెయ్యం బ్యాచ్ అంతా వాడి బ్యాచ్గా. దెయ్యాలు, పాములు ఎవరిది? వాడి బ్యాచ్. పాముని శపించాడండి. ఏ జంతువు ఆయన శపించలేదు, జ్ఞాపకపరచుకోండి. పాముని ఆయన శపించాడు. దెయ్యాలని మనం పారద్రోలుతామంటున్నాడు. క్రొత్త భాషలు మాట్లాడతామంటారు. అది పరలోక భాషలు కావచ్చు, ఈలోక భాషలే కావచ్చు, క్రొత్త భాషలు. ఆ టాలెంట్ ఆయన ఇస్తాడు. ఇంకోటి ఏమంటారంటే, రోగులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే బాధలతో వేదనలతో నలిగిపోతారో, రోగాలతో పడి ఉంటారో, వాళ్ళ మీద మనం చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతుందని యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట, గొప్ప మాట ఏం చెప్తుందంటే, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి